హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదర్లు హీరోయిన్లుగా తెరకెక్కిన మూవీ సంక్రాంతికి వస్తున్నా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అపజయం అంటూ తెలియని అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే 3 పాటల్ని రిలీజ్ చేశారు. ఈ పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. భీమ్స్ ఈ మూవీకి మంచి మ్యూజిక్ ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ ను కట్టిపడేసింది. చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. దీంతో ఈ మూవీ యూనిట్ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది? ఎప్పటి నుండో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న వెంకీ ఈ సినిమాతో హిట్ అందుకున్నాడా? డైరెక్టర్ అనిల్ రావిపూడి మార్క్ కనిపించిందా? మొత్తంగా సంక్రాంతికి వస్తున్నామనే సినిమా హిట్టా కాదా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందా. సంక్రాంతికి వస్తున్నామనే సినిమా స్టోరీ విషయానికి వచ్చేద్దాం. ఈ సినిమాలో వెంకటేష్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్నప్పుడు మీనాక్షి చౌదరి, వెంకటేష్ ఇద్దరు ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఐశ్వర్య రాజేష్ ను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. దీంతో మీనాక్షి చౌదరికి దూరం అవుతాడు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వెంకటేష్ ను వెతుక్కుంటూ పల్లెటూరుకు వస్తుంది. అసలు మీనాక్షి ఎందుకు మళ్ళీ వచ్చింది? పోలీస్ ఆఫీసర్ గా ఉన్న వెంకటేష్ పల్లెటూరులో ఎందుకున్నారు? ఓవైపు భార్య, మరోవైపు ప్రేయసి మధ్య నలిగిపోతున్న వెంకీ చివరికి కేసును ఛేదించాడా? మరి ఈ కేసుని ఛేదించే క్రమంలో ఎలాంటి ఆటంకాలను ఎదుర్కొంటాడు అనేది తెలియాలి అంటే మాత్రం థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడాల్సిందే. సంక్రాంతికి వస్తున్నాం సినిమా విశ్లేషణ పరంగా చూద్దాం. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ గోలా, కామెడీతో సాగిపోతూ ఉంటుంది. వెంకటేష్, ఐశ్వర్య మధ్య కామెడీ, రొమాన్స్ లో వచ్చే డైలాగ్స్ నవ్వులు తెప్పిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత మీనాక్షి ఎంటర్ అవుతుంది. అప్పటి వరకు వెంకీ మామకు హ్యాపీగా ఉన్న లైఫ్ లో టార్చర్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ మీనాక్షిలో లవ్ పుట్టడం వంటివి కూడా చాలా న్యాచురల్ గా అనిపిస్తాయి. ఫ్యామిలీ ఎలిమెంట్స్, భార్యతో గొడవలు, భార్యతో భర్త పడే బాధలు చాలా కామెడీగా అనిపించాయి. క్లైమాక్స్ అదిరిపోయింది. చివరి 20 నిమిషాలు బాగుంది. మంచి కామెడీతో పాటుగా ఎమోషన్ కూడా ఉంది. అయితే ఈ సినిమా ఎక్కడ బోర్ అనిపించదు. కొన్ని డైలాగ్స్ అయితే చాలా ఏళ్ళు గుర్తుండిపోతాయి. మాజీ ప్రియురాలు, భార్య మధ్య హీరో ఎలా నలుగుతాడు అనేది చాలా ఫన్నీగా అనిల్ రావిపూడి చూపించారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీయే మెయిన్ అసెట్ గా చేసిన సినిమాలు ప్రతి దాంట్లో ఒక కొత్తదనాన్ని యాడ్ చేస్తూ ఫ్యాన్స్ ని మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి. ఒక F2, F3 వెంకటేష్ తో చేశారు. మళ్ళీ అదే హీరోని కొత్త లుక్ లో చూపించి మెప్పించడంలో సక్సెస్ అయిపోయారు. పాత వెంకీని ఆయన ఫ్యాన్స్ కి చూపించారు. యాక్షన్ ప్లస్ ఎంటర్టైనింగ్ సినిమాలు తీయడంలో అనిల్ పర్ఫెక్ట్ అని ఈ సినిమాతో రుజువైపోయింది. ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు. ఇప్పటికే పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో మనందరం చూసాం. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాత దిల్ రాజు ఎక్కడా రాజీ పడకుండా సినిమా తీసినట్లుగా సినిమా చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఇక ఓవరాల్ గా చూసుకుంటే కుటుంబ కథలో క్రైమ్ కోణాన్ని ఆవిష్కరించారు. నటీనటుల విషయానికి వద్దాం. ఈ సినిమాలో వెంకటేష్ ఒక ప్రేమికుడుగా, పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా, ఫ్యామిలీ మెన్ గా చాలా అద్భుతంగా నటించారు, కనిపించారు కూడా. మీనాక్షి చౌదరి పోలీస్ ఆఫీసర్, మాజీ ప్రియురాలి పాత్రల్లో అదరగొట్టేసింది. తన భర్త తనకు మాత్రమే సొంతం అనుకునే భాగ్యం క్యారెక్టర్ లో ఐశ్వర్య జీవించేసింది. ఉపేంద్ర, సాయి కుమార్, నరేష్, విటివి గణేష్, పృథ్వీరాజ్, శ్రీనివాస్ అవసరాల, ఐరేని మురళీధర్ గౌడ్, పమ్మిసాయి, సాయి శ్రీనివాసులు తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మంచి ఫ్యామిలీ స్టోరీ, సాంగ్స్, డైరెక్షన్, వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ల యాక్టింగ్ ప్లస్ పాయింట్స్ అయితే అక్కడక్కడ కాస్త ల్యాగ్ కామెడీ మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఫ్యామిలీ ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చే కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఈ సినిమా.